సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇట్స్ న్యూ యాంగిల్ అగైన్. కొత్త యాంగిల్ ఎందుకు తీసినా అంటే వైల్ ఐఎమ్ వర్కింగ్ మీతో మాట్లాడాలి చేయాలంటే కుదరట్లేదు. ఓకే, ఐ మీన్ స్పెషల్గా వీడియో చేయాలంటే. సో ఇట్స్ న్యాచురల్ టాక్. అండ్ రీసెంట్గా మనకి ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే యాజ్ యూజువల్ ప్రశ్న. ఓకే, ప్రశ్న అరెస్ట్ అయ్యింది అండ్ దీని మీద తులసి చందు రియాక్ట్ అవుతూ ఒక వీడియో చేసింది. మళ్ళీ ఆ వీడియోలో ఎంత సెన్సిబుల్గా మాట్లాడింది, ఎంత బేకార్గా మాట్లాడింది, లెట్స్ టాక్. ఓకే, తన ఆడియో ఇంటూ ఓకే కరెక్ట్ చేస్తూ, కమెంటరీ చేస్తూ, రోస్ట్ చేస్తూ లెట్స్ స్టార్ట్ ది వీడియో. కూతురు గురించి టీడీపీ కాంగ్రెస్ వాళ్ళ మాటలు ఇవన్నీ రాజకీయాలకు సంబంధం లేని తప్పుడు మాటలే. ఎవరు శుద్ధపోతాడు ఈ రాష్ట్రంలో? ఏ నాయకుడు రికార్డ్స్ అయిన రాజకీయం చేస్తున్నాడు ఈ రాష్ట్రంలో? ఎవడున్నాడు సిద్ధాంతాలకు కట్టుబడి? ప్రతోడు పొద్దురు లేస్తే బూతుతోనే కదా సంసారం చేస్తుంది. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. ఈరోజు డేట్ జూలై 1, 2026. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ఒక ఉద్రిక్తకరమైన వాతావరణం ఉంది. ముఖ్యంగా 2 వర్గాల ప్రజలు వదిలితే చాలు కొట్టేసుకుంటారా అనేలాగా అక్కడ ఒక టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఆ 2 వర్గాల్లో ఒక వర్గం వాళ్ళేమో దళిత, బహుజన, క్రైస్తవులు, మైనారిటీస్ ఉన్నారు. ఇంకొక ఫాల్స్, ఇక్కడనే ఫాల్స్ అన్నమాట. మీకు క్లియర్గా ఏ న్యూస్ ఛానల్ చూసినా సరే ఒక పర్సన్ అరెస్ట్ చేస్తే, ఒక జర్నలిస్ట్ని అరెస్ట్ చేస్తే వైసీపీ పార్టీ మెంబర్స్ ఎందుకు వచ్చారు, ఆ పార్టీ కార్యకర్తలు ఎందుకు వచ్చారు అని చెప్పి న్యూస్ నడుస్తుంది. దళిత క్రైస్తవులు అనే వర్డ్ లేదు. దేర్ ఇట్ నెవర్ ఎగ్జిస్టెడ్, సింపుల్ యాజ్ దట్. ఓకే, మల్టిపుల్ టైమ్స్ సుప్రీంకోర్టు చెప్పినా, హైకోర్టు చెప్పినా పీపుల్ అర్థం చేసుకోవాలి. అయితే క్రైస్తవులు ఉన్నారు, దళిత క్రైస్తవులు నిజంగా ఓకే దళిత ఈ క్రైస్తవులకు కన్వర్ట్ అయిపోయారు. మీకు ఉండదుగా, యూ డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్. తమిళనాడులో కూడా మల్టిపుల్ టైమ్స్ ట్రై చేశారు. గవర్నమెంట్ హ్యాస్ నెవర్ గివెన్ సచ్ థింగ్స్. ఓకే, వీళ్ళు మీ ఇమోషన్స్ని యూజ్ చేసుకుంటారు, సింపుల్ యాజ్ దట్. ఓకే, ఇనూరి మారూరు ఇప్పటికైనా గవర్నమెంట్ మల్టిపుల్ టైమ్స్ చెప్పినాక కూడా వీళ్ళు అదే పాయింట్ ఎత్తడం, వీళ్ళు ఎన్ని పాయింట్లు ఎత్తినా సరే కాన్స్టిట్యూషన్ లేదు అదే ఇస్తారు. ఎట్ ది ఎండ్ ఆఫ్ డే గవర్నమెంట్ దళిత క్రైస్తవం అనేది లేదు. ఇట్ విల్ నెవర్ కమ్, ఇట్ నెవర్ ఎగ్జిస్టెడ్, సింపుల్ యాజ్ దట్. ఓకే, వర్గం వాళ్ళు జనసేన అండ్ టీడీపీ, బీజేపీ కార్యకర్తలు, కూటమి ప్రభుత్వానికి సంబంధించిన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. సో వీళ్ళేమో పోలీస్ స్టేషన్ లో పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం అందరినీ గుంజింది. బట్ లెఫ్ట్ ఇంతకుముందు చెప్పిన టీం ఏమో దళిత క్రైస్తవం టీం. అలా జర్నలిస్టులు ఉన్నారు, కింద ఉండే చెంచాగాన్లు ఉన్నారు, వైసీపీ కార్యకర్తలు ఉన్నారు. అక్కడ సైడ్ నిజం చెప్తలేదు, ఇక్కడ సైడ్ ఉన్నది కూటమి ప్రభుత్వం అని చెప్తే నిజం చెప్పు ఓపెన్గా. ఇప్పుడు నేను కూటమి ప్రభుత్వం కూడా తిడితే ఇప్పుడు, బట్ చెప్పే అబద్ధం చూడు ఎంతో స్మూత్గా. ఒక సైడ్ ఏమో పేద ప్రజలు, దళిత క్రైస్తవులు అన్నట్టు, ఇంకో సైడ్ ఏమో కార్యకర్తలు అన్నట్టు. ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్ నిర్వహించే రావణ్ అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్ లోపల ఉన్నాడు. అతను బయటకు వస్తే దాడి చేయడానికి సిద్ధంగా ఇటువైపు ఉన్న వాళ్ళు కోడిగుడ్లు, టమాటాలు, చెప్పుల దండలు లాంటివి సిద్ధం చేసుకొని అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇటువైపు ఉన్న వాళ్ళు కనుక అటాక్ చేస్తే వాళ్ళ మీద అటాక్ చేయాలనో లేకపోతే రావణ్ని ప్రొటెక్ట్ చేయాలనో ఇటువైపు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి ఒక టెన్షన్ వాతావరణం మధ్య బహుశా నేను ఈ వీడియో మీరు చూసేటప్పటికే రావణ్ని జడ్జి ముందుకు తీసుకెళ్తారు పోలీసులు. రావణ్ అరెస్టుకు దారితీసిన ఇమీడియట్ రీజన్ జూన్ 27వ తేదీన ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సభ. అందులో రావణ్ మెయిన్ గా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, అలాగే రాధా మనోహర్ దాస్ అనే ఒక హిందుత్వవాదిని, వీళ్ళ ముగ్గురిని ఉద్దేశించి రావణ్ మాట్లాడారు. ఇది దళిత క్రైస్తవులకు సంబంధించిన సమస్య కాదు, ఇది అణచివేతకు సంబంధించిన సమస్య. నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముగ్గురు గురించి మాట్లాడారు. నెంబర్ 1 నారా చంద్రబాబు నాయుడు, నెంబర్ 2 నా అభిమాన నటుడు తింటున్న రాధా మనోహర్ దాస్ అనే ఒక బ్రోకర్. పిఠాపురంలో ఒక కుల వివక్ష జరిగితే చిన్న పిల్లల మీద ఒక లోఫర్ నా కొడుకు కుల వివక్ష చూపిస్తే పవన్ కళ్యాణ్ పిల్లల మధ్యలో గొడవ అంటాడు. అది నిజమే. పవన్ కళ్యాణ్
నా భాషని కొద్దిగా మన్నించాలి, ఎందుకంటే ఈ భాషని నేను నేర్చుకుంది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచే. పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు జనసేన కార్యకర్తల మనోభావాల్ని దెబ్బతీసేలాగా అండ్ కులమత విద్వేషాలని రెచ్చగొట్టేలాగా ఉన్నాయి అని చెప్పి ఆయన మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి పిఠాపురంలో బొజ్జా రామ్ కుమార్ అనే వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా రావణ్ని అరెస్ట్ చేయడం జరిగింది. రావణ్ తన అరెస్ట్ని ముందే గెస్ట్ చేశారు. నన్ను అరెస్ట్ చేయబోతారంట, నేను సాయంత్రం లాస్ట్ లైవ్ కావచ్చు నేను ఇచ్చేది, అటెండ్ అవ్వండి అని చెప్పారు. ఆ లైవ్లో నేను ఏవైతే వ్యాఖ్యలు చేశానో వాటిని విత్డ్రా చేసుకోను, వాటికి కట్టుబడి ఉంటాను అని చెప్పి పదే ప్రకటించారు. ఈ లైవ్ తర్వాత తన ఇంటికి వెళ్తున్నప్పుడు పోలీసులు అక్కడికి వచ్చి తనని ఇంట్లోకి వెళ్ళనివ్వకుండా అక్కడికక్కడే లిఫ్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు అనేది నాకున్న సమాచారం. అసలు రావణ్ అనే వ్యక్తి ఎందుకంత అగ్రెసివ్గా మారారు, ఎందుకు పవన్ కళ్యాణ్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు, ఈ విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్పాలి అని అనుకుంటున్నాను. ఇక నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ సెక్యులరిజం షుడ్ బి టూ వే, ఇట్ షుడ్ నాట్ బి వన్ వే అని ఊగిపోతూ డాన్సులు కడతాడు పవన్ కళ్యాణ్. అసలు అది కరెక్టేనా, ఆ అగ్రెసివ్నెస్ కరెక్టేనా కాదా, రావణ్ అనే వ్యక్తిని సమర్థించచ్చా, ఇది ఖచ్చితంగా చెప్తాను. అండ్ అంతకంటే ముందు అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి. జూన్ 30 రోజు నైట్ అర్ధరాత్రి హైదరాబాద్లో 2 ఇన్సిడెంట్స్ జరిగాయి. 2 వ్యక్తుల్ని ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోలీసులు అరెస్ట్ చేసుకుని తీసుకెళ్లారు. వాటిని అక్రమ అరెస్టులు అని చెప్పి హైదరాబాద్లో చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అండ్ గ్రౌండ్లో కూడా ఆందోళనలు జరుగుతున్నాయి. ఆ 2 వ్యక్తుల్లో ఒకరు జర్నలిస్ట్ కేవీఆర్ అనే వ్యక్తి. ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి అతని వైఫ్ని లాగి పడేశారు. ఎందుకు అని చెప్పకుండా తీసుకెళ్ళిపోతున్నారు. సో ఇది చూసిన కాదు, అతని వైఫ్ని లాగి పడేసి అంటే లా అండ్ ఆర్డర్ యాక్షన్ అవుతుంది ఒక దుక్కు. లా అండ్ ఆర్డర్ యాక్షన్ అయ్యేటప్పుడు ఎవరు అడ్డ వచ్చినా సరే తీసి పక్కకే పెడతారు. అది వైఫే కానీ లేకపోతే 80 ఏళ్ళ ముసలి అమ్మనే కానీ, సింపుల్ యాజ్ దట్. ఓకే, లా అండ్ ఆర్డర్ వీళ్ళు సింపతి వర్డ్స్ అయితే వాడుతున్నారో భార్య తీసి పడేసిర్రు, గుంజే పడేస్తారు. లా అండ్ ఆర్డర్ యాక్షన్ అవుతుంది ఒక దగ్గర, దాన్ని తీసుకుంటారు. ఏం చెప్పకుండా ఏం ఇన్ఫార్మ్ చేయకుండా తీసుకెళ్ళిపోయారు. ఏం చేసారు కథలు మీకు తెలియదా? ఇప్పుడు ఇందాక ఏమన్నది రావణ్ పసిగట్టేసిండు ఆల్రెడీ ఇట్లా అవుతుంది నాతో అని చెప్పేసి పసిగట్టిరు కదా, తెలుసు కదా అరెస్ట్ అవుతుంది. వాళ్ళ తప్పులు వాళ్ళకి తెలియదా? వాళ్ళ తప్పులు తెలియందే వాళ్ళని ఎత్తుకొని వెళ్ళిపోతారా? కాదు కదా. సో ఇప్పుడు ఫ్యామిలీ సెంటిమెంట్స్ తీసుకొచ్చి అడ్డం పెట్టి వైఫ్ని ఇట్లా లాగి పాడేశారు. లా అండ్ ఆర్డర్ యాక్షన్ అయ్యేటప్పుడు తీసుకెళ్ళిపోరు అనాలి. తీసుకెళ్ళిపోరు, మేము తర్వాత ఇడిపించుకుంటాం, ఎట్లా ఇడిపించుకోవాలో అన్నట్టు ఉండాలి. లా అండ్ ఆర్డర్కి అడ్డం పడి మళ్ళీ దానికి ఇంకా సింపతి కాడు, వైఫ్ని ఇట్లా గుంజి పాడేసారు. వాళ్ళకి నిజంగా ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఇంత అగ్రెసివ్గా అర్ధరాత్రి వచ్చి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అతను ఏమైనా ఒక సంఘ విద్రోహ శక్తా, ఒక టెర్రరిస్టా, ఒక రేపిస్టా, పోనీ తెల్లవారితే తీసుకెళ్ళడానికి ఏమైనా దొరకని వ్యక్తా? పొద్దున్న లేస్తే యూట్యూబ్లో వీడియోలు చేసేవాళ్ళే కదా. ఇప్పుడైతే మాట్లాడుతుందో పొద్దున లేస్తే యూట్యూబ్లో వీడియోలు చేసావు, ఎందుకు రాత్రి తప్పించుకోవచ్చానా అడుగుతున్నా. లా అండ్ ఆర్డర్ వీలే అంటారు, లెఫ్ట్ లాబీ అంటారు. లా అండ్ ఆర్డర్ 24/7 పని చేస్తూ ఉండాలి, 365 days యాక్టివ్ ఉండాలి, ఎవరిని విడవద్దు, అందరిని ఈక్వల్గా ట్రీట్ చేయాలి. లా అండ్ ఆర్డర్ పోయి అది 24/7 365 days యాక్టివ్గా ఉంటుంది. ఎప్పుడు ఎవరైనా ఎక్కడైనా ఎవరి మీదైనా యాక్షన్ తీసుకోవచ్చు వెన్ దే హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్, రైట్? సో అక్కడ లా అండ్ ఆర్డర్ యాక్షన్ అవుతుంది. దీనికి ఇంకా సెంటిమెంట్ ఇప్పుడు పొద్దునే తీసుకెళ్ళచ్చు కదా, ఎందుకు రాత్రి వెళ్ళిపోతారు, అబ్స్కాండ్ అయిపోతారు. ఎన్ని కేసులు లేవు అబ్స్కాండ్ అయినవి? లేవా? ఉన్నాయి కదా. సో ఇప్పుడు వచ్చి సెంటిమెంట్ కార్డులు వాడితే పెద్ద పనికిరాదు. అజ్ఞాతంలో ఉన్నారా వీళ్ళు? ఏమైనా ఒక స్పై ఆపరేషన్ చేసి వచ్చి తీసుకెళ్తున్నారా? ఏమీ లేదు కదా. మరి ఎందుకు అర్ధరాత్రి ఫ్యామిలీని డిస్టర్బ్ చేసి చిన్న పిల్లలు ఏడుస్తున్నారు? తెలంగాణలో ఉండే ప్రజాస్వామికవాదులు కేవీఆర్ అరెస్ట్ని చాలా తీవ్రంగా ఖండించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇలా వచ్చి తెలంగాణ జర్నలిస్టులని, యాక్టివిస్టులని అరెస్ట్ చేసుకొని వెళ్తుంటే తెలంగాణ పోలీసులు అసలు ఏం చేస్తున్నారు? తెలంగాణ పోలీసులకి ఇన్ఫర్మేషన్ లేకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా అని చెప్పి డైరెక్ట్గా గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఇది ఎక్కడి దారుణం? అరే ఏం చేసిన నేరం ఏంటి? కేవీఆర్ చేసిన నేరం ఏంటి? మేము ఎటు పోవాలి, ఫ్యామిలీ ఎటు పోవాలి, ఏదైనా చేస్తే అక్కడికి తీసుకెళ్ళి ఇప్పటికి ఎంత బాధిస్తున్నప్పటికీ కూడా వినకుండా అక్కడ సిఐ అతని సిబ్బంది ఎవరైతే కానిస్టేబుల్ కొంతమంది కలిసి తన భార్యని ఎవరైతే కేవీఆర్ భార్యని చాలా దారుణంగా
మీరు చూస్తే ఇంత దారుణంగా ఉంటుందా ఏపీ వ్యవహారం? రెండోది ప్రశ్న రావణ్ ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి, విజయవాడకి చెందిన వ్యక్తి, గతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసిన వ్యక్తి. గత కొంతకాలంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ప్రశ్న రావణ్ చాలా అగ్రెసివ్గా వీడియోస్ చేస్తున్నారు. ఇక్కడ ఒకటి నేను క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే, ప్రశ్న రావణ్ ఒక జర్నలిస్ట్ కాదు. ఈ విషయం అతను ఎక్కడ ఏ మీడియా ఆర్గనైజేషన్స్లోనూ పనిచేయలేదు. తనకు తాను ఒక జర్నలిస్ట్గా ఎక్కడ చెప్పుకోవట్లేదు. నేను ఒక ప్రెషర్ గ్రూపు, నేను ఒక యాక్టివిజం చేస్తున్నా, నేను ప్రశ్నిస్తున్నా, ఒక పౌరుడిగా నేను క్వశ్చన్ చేస్తున్నాను. అదే నా ప్రధాన ఉద్దేశం. నా ఛానల్ని ప్రశ్నించడానికి, ప్రజల వాయిస్ని వినిపించడానికి, గట్టిగా నిర్భయంగా ప్రశ్నించడానికే నేను ఈ ఛానల్ పెట్టాను అనేది అతను చేసిన ప్రకటన చాలాసార్లు. రావణ్ మొదటి నుంచి పవన్ కళ్యాణ్ని విమర్శించడానికే ఈ ఛానల్ పెట్టాడు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉండొచ్చు. కానీ వాస్తవం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉండే చాలామంది యూత్ లాగే ఒకప్పుడు రావణ్ పవన్ కళ్యాణ్ అభిమాని. ఈ విషయం నేను ఎట్లా చెప్తున్నాను అంటే, గతంలో అంటే ఈ ప్రశ్న ఛానల్ మొదట్లో అతను చేసిన వీడియోస్ దాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. సో ఒకప్పుడు పవన్ కళ్యాణ్ని అభిమానించిన రావణ్ని ఈరోజు ఇంత అగ్రెసివ్గా పవన్ కళ్యాణ్ పేరెత్తితేనే రావణ్ గుర్తొచ్చేలాగా, రావణ్ చేసే విమర్శలు గుర్తొచ్చేలాగా ఎవరు మార్చారు? దీనికి రీజన్ కూడా పవన్ కళ్యాణే. ఎందుకంటే ఇప్పుడు కుల్ల మాట ఓకే, పవన్ కళ్యాణ్కి ఒకప్పుడు సపోర్ట్ చేసిండు, ఒకప్పుడు అది చేసిండు, ఇవన్నీ సోది మాటలు. ఆనెస్ట్గా చెప్పాలంటే ఇవన్నీ పనికిరాని ముచ్చట్లు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ఇప్పుడు సరే రాబోయే వాడి టాక్టిక్ ఏంది, ప్రభుత్వం ఏదైతే రూలింగ్లో ఉంటుందో దాన్ని విమర్శిస్తా అనేదే టాక్టిక్. అయితే కుల్ల మాట ఒకటి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఏ రేంజ్లో అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ని విమర్శిస్తాడో ఓకే, ప్రతిసారి ఎట్లా అంటే ఒక్క వీడియో కాదు 2 వీడియోలుగా పవన్ కళ్యాణ్ లేనిది వీనికి కెరియర్ లేదు యూట్యూబ్లో. ఓకే, పవన్ కళ్యాణ్ డీసీఎం అయినప్పటి నుండి, పవన్ కళ్యాణ్ ప్రచారాలు చేసేటప్పటి నుండి నాన్ స్టాప్ ఎత్తిపోస్తూ ఉంటారు. ప్రతి ఒక్కసారి ఇదే పంచాయతీ ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు ఎట్లయితే అన్నాడో పవన్ కళ్యాణ్ నోట్లో అని, మళ్ళీ అప్పుడు అనలేదే అట్లా. జగన్ రూలింగ్ టైంలో జగన్ వాళ్ళ కార్యకర్తలు కూడా టంగ్ స్లిప్ అయ్యారు కదా, మళ్ళీ వాళ్ళు అనలేదే అట్లా. అంతెందుకు ఇప్పుడు కుల వివక్షత, రావణ్ని ఎత్తుకపోయారు అదే అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. కుల వివక్షత ఎత్తుకపోయారు అదే అని చెప్పేసి కుల మాటరా. ఇప్పుడు వైఎస్ జగన్ రూలింగ్ టైంలో ఒక డాక్టర్ ఉండే, ఆ డాక్టరు సమ్ కోవిడ్ టైంలో ఐ గెస్ మాస్క్ల కాడేదో కిరికిరి అయితే ఆ డాక్టర్ని నడి రోడ్డు మీద పిచ్చోన్ అని చెప్పి పోర్ట్రేట్ చేసి చంపేసారు. తెలిసిన ముచ్చట, అందరూ తెలిసిన ముచ్చట్టే కదా. మళ్ళీ ఆ టైంలో అంతే గట్టిగా విమర్శించిండు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎట్లయితే లీనియన్స్ తీసుకొని బూతులు మాట్లాడే రేంజ్కి ఎదిగిపోయినా అనుకుంటుండో పవన్ కళ్యాణ్ నోట్లో అనుకుంటా, అలాంటి స్లాంగ్, అలాంటి వర్డింగ్ వైఎస్ జగన్ రూలింగ్లో ఎందుకు యూజ్ చేయలేడు? ఎందుకంటే ఇలా తెలుసు, అర్థమైందా? అరే ఇట్లా జగన్ దగ్గర ఇట్లా మాట్లాడితే లేపు దొప్పుతారు. అదే కదా ఇప్పుడు జగన్ రూలింగ్ ఏం తక్కువ ఉండేనా, సరే వదిలేసాయి, అట్లా చేసి ఇట్లా చేసి అని చెప్పి అంటున్నారు. జగన్ ప్రచారాల టైంలో ఒక ముసలైన ఓకే కారు కిందకి వచ్చి చచ్చిపోతారు కదా. మళ్ళా విమర్శించాలో వద్దా? అప్పుడు లెఫ్ట్ లాబీ అంతా ఏమంటుంది అంటే, జగన్ ప్రచారాలకి పర్మిషను లేకపోతే ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు అక్కడ సెక్యూరిటీ ఫోర్సెస్ని అరేంజ్ చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం అంటాడు. ఇంత డబుల్ స్టాండర్డ్స్ ఉంటారు. అనే వ్యక్తి ఒక ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ ఉండే వ్యక్తి, ఒక నాస్తికుడు, ఒక అభ్యుదయ సమాజాన్ని చూడాలి అని అనుకునే వ్యక్తి. ఎక్కడైనా అన్యాయం జరిగితే చాలా నాస్తికుడు అయితే కాదు, జోసెఫ్ బచ్చల్కురి ఓకే, జోసెఫ్ గట్టిగా క్వశ్చన్ చేసే వ్యక్తి, భయము అనేది తెలియని ఒక వ్యక్తి. చేయటం ఇంకోటి బూతులు తిట్టడం. మీరా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలను పాలించే. సో ఇవన్నీ కూడా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ క్యారెక్టర్స్ కూడా. పవన్ కళ్యాణ్ని సినిమాల ద్వారా మాత్రమే అందరూ అభిమానించలేదు. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ని ఇష్టపడ్డారు, ఆయన ఐడియాలజీని ఇష్టపడ్డారు, ఆయన జనం గురించి చెప్పే మాటలను ఇష్టపడ్డారు. అలాంటి నాయకుడు కావాలి అని చెప్పి కోరుకున్నారు మొదట్లో. ఎమోషనల్ గా కాదు సార్, మీరు సమాజంలో ఇన్ని బాధలు చూస్తూ ఉంటారు, మీకు సహాయం చేయాలనిపిస్తుందా? మీకు నిస్సహాయత రాదా? చెప్పండి, ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది కదా. మరి నా దగ్గర ఇంత డబ్బు ఉన్నప్పుడు, ఇంత పేరున్నప్పుడు
ఎమోషన్ లేకుండా మనుషులు ఎందుకు ఉంటారు చెప్పండి? ఒకసారి నా గొంతు ఎలుగెత్తి అరుస్తా ఉంటుంది, ఊగుతా ఉంటుంది. దేనికి ఊగుతాను నేను? నాకేమైనా సరదా, నా పిచ్చే నాకేమో. మీరు వెళ్ళి రోడ్డు మీద తిరిగితే, కష్టాలను చూస్తే, ఒక్కొక్కరి ఏడుపు వింటే గుండె చెరువు అయిపోతుంది. ఎవరు పట్టించుకోరండి మనుషుల్ని. ఈ బాధ, ఈ ఆవేదన ఒకసారి నన్ను చూసినప్పుడు ఎందుకు ఎంత ఎక్కువ ఇతను ఊగిపోతాడో మాట్లాడతాడంటే, మనసున్నోడికి, బాధపడ్డోడికి, మనసున్నోడికి సమస్యను పట్టించుకున్నప్పుడు వాళ్ళకి ఉద్వేగమే ఉంటుంది వాళ్ళు. అందుకని నా ఆవేదన. వీళ్ళు ఎంతో స్మూత్ గా పోర్ట్రేట్ చేస్తున్నారంటే, ఓకే పవన్ కళ్యాణ్ వీడియోస్ ప్లే చేస్తారు, రావణ్ గారి వీడియోస్ ప్లే చేస్తారు, కుల్లా మాట ఇద్దరు సేమ్ అంటారు. అరే ఇద్దరిని కంపేర్ చేయకూరు, అసలు లిటరల్లీ చెప్తున్నా, ఇద్దరిని కంపేర్ చేయకూరు. ఓకే పవన్ కళ్యాణ్ ఎలాంటోడు, కొన్ని డెకేడ్స్ సినిమా ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీలో పని చేసి పబ్లిక్ మనసులు గెలుచుకున్నాడు పవన్ కళ్యాణ్. అర్థమైందా? ప్రజల మనసులు గెలుచుకున్నాక మళ్ళీ పాలిటిక్స్లోకి వచ్చి కూడా కొన్ని ఇయర్స్ ట్రై చేసిండ్రా, కొన్ని ఇయర్స్. అర్థమైంది? ఐ థింక్ అరౌండ్ లైక్ డెకేడ్ అయింది అనుకుంటా, కాలేదా? కొన్ని ఇయర్స్ పనిచేసిండు పాలిటిక్స్లో కూడా. ఓకే ఎన్ని పొలిటికల్ గేమ్లో అయినా, ఎన్ని విమర్శలు వచ్చినా, ఎంత అవమానం క్రియేట్ చేసారు పబ్లిక్, నీకు ఒకడు ఓటేయడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జస్ట్ మాటల మట్టుకే పవన్ కళ్యాణ్ ఓటేయరు. ఎన్ని తట్టుకోలేడు? ఇన్ని గణం తట్టుకున్నాడు పవన్ కళ్యాణ్. ఇన్ని గణం తట్టుకొని మొన్న డీసీఎం అయితే పవన్ కళ్యాణ్కి ఇంక కంపారిజన్ ఏంది అడుగుతున్నా. వీడు నిన్నగాక మొన్న అసలు ఏడికి పోయిండో తెలియదు. ఓకే జగన్ రూలింగ్ టైంలో సైలెంట్గా ఉన్నాడు, కుళ్ళ మాట చెప్తున్నా. జగన్ రూలింగ్ టైంలో చాలా సైలెంట్గా ఉన్నాడు, చాలా లిమిట్లో విమర్శించేటోడు. అర్థమైందా? ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వచ్చిండో రూలింగ్లకి, అప్పుడు వీనికి ఒకటి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అదే అన్నప్పటి నుంచి వీనికి పక. ఓకేనా? ఇంకోటి ఇక ప్రతిపక్షం ఏదైతుందో అపోజిషన్, ఓకే అపోజిషన్కి ఈయనకి యూనో క్రైస్తవ్యం ఆ కనెక్షన్ ఉంది కాబట్టి, ఆ ఫౌండేషన్ ఉంది కాబట్టి, ఆ ఫండింగ్ ఉంది కాబట్టి ఇంత ఓపెన్గా, ఇంత గలీజ్గా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గురించి. ఇదే విమర్శ ఒకప్పుడు జగన్ రూలింగ్ టైంలో చేసి ఉంటే వీడు ఇదే యాంగిల్లో, ఇదే ఇంటెన్సిటీ తోటి వీడు మాయమైపోయాడు. ఇప్పుడు వచ్చి మొత్తుకుంటారు పవన్ కళ్యాణ్ చిన్న మాటకి అరెస్ట్ చేస్తారా? అరే ఉట్టి అరెస్టే చేసిర్రు, జస్ట్ ఇట్లా కోర్టు ఇట్లా పోలీస్ స్టేషన్ ఇట్లా తీసుకొస్తారు గంతే. దానికి మీరు సింపతి కార్డులు ఆడుతున్నారు. ఎందుకు రమ్మల్లా మీకు? ఎందుకు గంత సింపతి కార్డు ఆడాలంటే ఎందుకు? కోపం కాదు ఇది, పట్టించుకోరేంట్రా బాబు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఎలా మారుతూ వచ్చారో ఆ మార్పును బట్టి రావణ్ గారు ఇక్కడ ఉంటే, ఓకే రావణ్ ఇక్కడ ఉంటే పవన్ కళ్యాణ్ ఎక్కడో, ఓకే ఎక్కడో అసలు పనికిరాడు. ఓకే వీడు పవన్ కళ్యాణ్ పేరుతోటే వీడు యూట్యూబ్ ఛానల్ లేచింది కుల్లమాట. పవన్ కళ్యాణ్ అంటూనే వీడు యూట్యూబ్ ఛానల్ లేస్తుంటే మధ్యలో ఒకసారి నేను వచ్చి ఏందిరా పవన్ కళ్యాణ్ అని చెప్పి అంతగానో అది చేస్తున్నారు, మీరు పవన్ కళ్యాణ్ ఫోర్త్ వైఫ్ లెక్క బిహేవ్ చేస్తున్నావు అంటే మానేసిండు 2 months పవన్ కళ్యాణ్ పేరు ఎత్తడం, మళ్ళీ స్టార్ట్ చేసి. ఓకేనా? వీడి యూట్యూబ్ వ్యూస్ తగ్గినప్పుడల్లా పవన్ కళ్యాణ్ గుర్తొస్తాడు, రాధా మనోహర్ దాస్ గుర్తొస్తాడు, జగ్గి వాసుదేవ్ ఏకేఏ సద్గురు గుర్తొస్తాడు. ఓకే వీడికి వ్యూస్ తగ్గినప్పుడు ఇదే బతుకు. మరి ఇప్పుడు తులసి చంద్ ఏమంటుంది, వీడు ఏం చేసినా సరే ఆ ప్రశ్న పవన్ కళ్యాణ్ని చూసి నేర్చుకున్నాడు, పవన్ కళ్యాణ్ ఫాలోవరు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలలో, కొన్ని సినిమాలలో రొమాంటిక్గా, కొన్ని సినిమాలలో అల్లరి చిల్లరగా పాత్రలు ఉంటాయి. ఓకే అవి చూసి అట్లనే చేసిండా? రోడ్డు మీద చేసిండా అంటున్నా? చేయలేడు కదా. చేస్తే పబ్లిక్ గుద్దవాళ్ళ కొడతారు యాజ్ యూజువల్. ఓకే చేయలేము ఆబ్వియస్లీ. కానీ ఎందుకు ఇప్పుడు వీడు చేసిన తప్పు బూతులు మాట్లాడడం. ఓకే అది కూడా ఎవరిని ఇప్పుడు తులసి చంద్ ఉన్నది. ఓకే ఒక్క బూతు బేసిక్గా మధ్యలో నేను ఒక రోస్ట్ కొట్టినా కదా, ఆ రోస్ట్ కొడితే ఆ రోస్ట్ తట్టుకోలేకనే పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. సామాన్య ప్రజలు అని చెప్పి అయితే అంటుందో తులసి చంద్ ఇప్పుడు. ఓకే పోయి ఒక రోస్ట్ కొడితే పోయి రోస్ట్ కంప్లైంట్ ఇచ్చింది. ఓకే ట్రోలర్స్ మీద, రోస్టర్ల మీద. అలాంటిది సామాన్య ప్రజలు మీరే తీసుకోలేనప్పుడు మీ మీద ట్రోలింగ్ అవుతే, అరే కొన్ని డెకేడ్స్ పనిచేసి సినిమా ఇండస్ట్రీలో, పాలిటిక్స్లో ఒక డెకేడ్ వరకు ఉండి ఇప్పుడు డీసీఎం అయినోడు పవన్ కళ్యాణ్. ఓకే అంత స్ట్రగుల్ ఉంది, అతను ఎందుకు తీసుకుంటాడు మీ విమర్శలు? సరే మీరు పబ్లిక్ రూలింగ్ పొజిషన్లో ఉన్నారు, పబ్లిక్ లీడర్ కాబట్టి తీసుకోవాలి విమర్శ, ఎందుకు తీసుకోదని మీరు అన్నా సరే ఒక పద్ధతి ఉంటుంది, ద వే యు ఆర్ టాకింగ్. ఓకే
నువ్వు నీ సాటి జర్నలిస్ట్ అని తిట్టినో పొట్టినో ఏమైనా చేసుకున్నావు అంటే దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్, నీ లెవెలోడు. ఓకే, వీళ్ళని లెవెలే కాదు, నీకు ఏ ధైర్యంతో నువ్వు అంత గొంతులేపు మాట్లాడినావు, ఆబ్వియస్లీ పబ్లిక్ అటెన్షన్ గుంజడానికే కదా. కుళ్ళ మాట ఇది, పబ్లిక్ అటెన్షన్ గుంజాలి, పోలీస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి వేసిన స్కెచ్ ఇది, అర్థమైందా? ఇప్పుడు వచ్చి పెద్ద సింపతి కార్డు వాడుతుంది తులసి చందు. ఆయన్ని ప్రశ్నించే వాళ్ళు పెరిగారు. రావణ్ లాంటి వాళ్ళని అలా పవన్ కళ్యాణ్ తయారు చేసుకున్నాడు. అందుకే రావణ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ తయారు చేసుకుంటే తయారైన వ్యక్తి, తనంతట తాను తయారైపోయాడు. మీరు కావాలంటే చూడండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తయారు చేసిన వ్యక్తి రావణ్ అంటే, పవన్ కళ్యాణ్ ఇప్పుడు రావణ్కి కొన్ని ఏమంటారు హిజ్రాలు ఉంటారు కదా, వాళ్ళ ఐడియాలజీని పుష్ చేస్తాడు. ఓకే, హిజ్రా అయిపోతాడా రావణ్? అడుగుతున్నా. అవుతాడా? అంటే పవన్ కళ్యాణ్ ఏది చూపిస్తారు అవుతాడా? అడుగుతున్నా. పోనీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంకో ప్రోపగండా తీసిన అనుకో, పవన్ కళ్యాణ్ ఇంకో ఐడియాలజీ తీసుకొచ్చిన అనుకో, ప్రతి ఒక్క మొగోడు ఆడోనిక కన్వర్ట్ అయిపోవాలి అదని చెప్పి అయిపోతాడా? కాడు కదా, సొంత సెన్స్ యూజ్ చేసుకుంటాడు కదా. అదనమాట. ఇప్పుడు రావణ్ క్యారెక్టర్ బిల్డింగ్ అంతా పవన్ కళ్యాణ్ వల్లనే ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఏమన్నా ఫాదరా రావణ్కి? అడుగుతున్నా. ఒక కామన్ సెన్స్ లేదా? ఏది తీసుకోవాలి సొసైటీ నుంచి, ఏది అబ్జర్వ్ చేసుకొని ఏది క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవాలి, మన లిమిట్లు ఎక్కడ ఉండాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఈ బేసిక్ కామన్ సెన్స్ లేదా? ఇప్పుడు వెనకకైనా ఒక సింపతి బీజియం వేస్తారు, వేసి ఇట్లా అయ్యింది పవన్ కళ్యాణ్ వల్లనే పవన్ కళ్యాణ్ ఫాదర్ కాదు కదా రావణ్కి, ఫాదరా కాదు కదా. ఒక యాక్టర్, జస్ట్ ఒక యాక్టర్ స్ట్రగుల్ ఫేస్ చేసుకుంటూ పొలిటీషియన్ అయ్యిండు, ఆయనను చూసి మేము నేర్చుకున్నాము అది ఇదంటే, ఓడైనా మీ అయ్యను చూసి నేర్చుకుంటారు బేసిక్గా కామన్ సెన్స్. మళ్ళీ మేము పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకున్నాం, పవన్ కళ్యాణ్ మీ ఫాదర్ అయితే చెప్పుర్రి మళ్ళీ, అట్లా అంటే ఓకే. మరి పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకున్నాం అది ఇది అంటే మళ్ళీ ఓకే, మరి అట్లా ఓకే. ఓకేనా? ఎదవ డైలాగులు కొట్టద్దు. కవరింగ్ కావాలి అందరికి, సింపతి కార్డు కాదు, సింపతి కార్డు. యూట్యూబ్లో సింపుల్గా ఓల్డెస్ట్ వీడియోస్ అని కొడితే వస్తాయి కదా, ఆ వీడియోస్లోకి వెళ్ళి చూడండి. రావణ్ మొదట్లో ఇంత అగ్రెసివ్గా లేడు. పవన్ కళ్యాణ్ ఒక యాక్షన్ అయితే రావణ్ ఒక రియాక్షన్. సో యాక్షన్ కంపేర్ చేయకూర్రి. పవన్ కళ్యాణ్ యాక్షన్ అయితే రావణ్ రియాక్షన్ బొచ్చేం కాదు. యాక్షన్ అంటే రియాక్షన్ అంటే, అరే లిటరల్లీ పవన్ కళ్యాణ్ పేరుతోటి కెరియర్ బిల్డ్ చేసుకున్న వాళ్ళు ఇల్లుకున్నమాట. ఓకే, వీళ్ళు ఎందుకు మాట్లాడరు? పోనీ ఒక పని చేయరా, పవన్ కళ్యాణ్ డీసీఎం. ఓకే, పవన్ కళ్యాణ్ కింద కొన్ని ఉంటే కొన్ని ఉండవు ఆఫీషియల్లీ. ఓకే, నారా లోకేష్ కాన్స్టిట్యుయెన్సీ, చంద్రబాబు నాయుడు కాన్స్టిట్యుయెన్సీలో కూడా కొన్ని మిస్టేక్స్ అయినాయి. ఓకేనా? మన వీడు ఎందుకు టార్గెట్ చేయడు? పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినా వాళ్ళని టార్గెట్ చేయడు, ఎందుకంటే వాళ్ళకి అంత ఫేమ్ లేదు. దే ఆర్ లీడర్స్, వెల్ నోన్ లీడర్స్. బట్ పవన్ కళ్యాణ్ బీయింగ్ ఏ యాక్టర్ నవ్ ఈజ్ ఆల్సో రూలింగ్ లీడర్ కాబట్టి పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఫేమ్ ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ ఎవడ పడతారు ఉల్లమాట. ఓకేనా? పవన్ కళ్యాణ్ ఒక యాక్షన్ అయితే ఒక రియాక్షన్. అరే అసలు అసలు పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవ్వాల్సింది లేకపోయినట్టు జనసేన కార్యకర్తలు కొంచెము స్ట్రిక్ట్గా ఉండి, ఓకే మా లీడర్ అంటే మేము ఊకోము అన్నట్టు జర ధర్నాలు చేసి ఉంటే భయం ఉంటుండే. ఓకే, ఇప్పుడు వీళ్ళు కంపేర్ చేస్తారు ప్రశ్న పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకటే అని. బుచ్చం కాదు, బీయింగ్ ఏ తెలంగాణ పర్సన్ నాకే బాధ అని. అరే ఈ బొచ్చుగాని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్కి కంపేర్ చేస్తాడు ఇంద్రబాబు అని. పోతే రియాక్షన్ ఉండదు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, తెలుసుకోవాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, ఏ నాయకుడినైనా సరే సామాన్య పౌరులు గట్టిగా వచ్చి క్వశ్చన్ చేస్తున్నారు అంటే వాళ్ళని చూసి, వాళ్ళని అబ్జర్వ్ చేసి, వాళ్ళని ఫాలో అయ్యి, వాళ్ళని అభిమానించడము లేకపోతే గట్టిగా విమర్శించడము, నిలదీయడము అనేది జరుగుతుంది. అండ్ చాలా అగ్రెసివ్గా ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు అంటే, ఆ అగ్రెసివ్నెస్ని కూడా రావణ్ లాంటి వాళ్ళలోకి చొప్పించింది, వాళ్ళకి నేర్పించింది. మీరు ఇలా తయారవ్వండి, నేను ఎలా అయితే క్వశ్చన్ చేస్తానో మీరు కూడా అలా క్వశ్చన్ చేయొచ్చు అని చెప్పి నేర్పించింది కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్. ఇది పవన్ కళ్యాణ్ నేర్పిస్తాడు. అరే ఒక మాట అంటే ఇప్పుడు తులసి చందుని, ఓకే నేను కుళ్ళ అడుగుతా, ఓకే విల్ షీ యాక్సెప్ట్ ఇఫ్ సమ్మన్ ఎల్స్? ఇప్పుడు నాలాంటి వాడు వచ్చి, ఓకే కామన్ పర్సన్సేగా మేము పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఓకే మీరు యూట్యూబ్లో జాబ్ అది చేసుకుంటారు, మేము ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్తో పాటు నేను యూట్యూబ్ చేస్తున్నా. సరే ఇప్పుడు ప్రశ్నకు ఒక 200K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నాకు క్లోజ్ టు 100 ఉన్నారు, పక్కకు పెట్టి. ఓకే ఇప్పుడు కామన్ పర్సన్స్ ఇంచుమించు. ఓకే ఇప్పుడు
నేను వచ్చి అన్నాను అనుకో, ఈ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రకాష్ రాజ్ అయినా సరే వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకి వచ్చి నేను అన్నాను అనుకో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ని ప్రశ్న ఎట్లయితే విమర్శించిండో మీ నోట్లో అని చెప్పి నేను తులసి చంద్ అన్నాను అనుకో, ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తుందా? చెయ్యదు. చిన్నదానికే పోయి కంప్లైంట్ ఇచ్చుకున్న ఆమె. ఇంకోటి ఏంది ప్రకాష్ రాజ్ నోట్లో అని అన్నాను అనుకో, యాక్సెప్ట్ చేస్తాడా? చెయ్యరు. ఓకే, సో ఈ డబుల్ స్టాండర్డ్స్ ఏవైతున్నాయో మనిషి పెట్టుకోరు. ఓకే, ఇంకేమంటుంది ఇప్పుడు తులసి చంద్, రావణ్ మారాలంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ కూడా మారాలి కదా అంట. అరే ఒక మాట, కుళ్ళ మాట. ఓకే, పవన్ కళ్యాణ్ అయితే మారాడు, ఎందుకంటే ఆయన స్ట్రగుల్ చేసుకుంటూ వచ్చిన కొన్ని డెకేడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లైఫ్ స్ట్రగుల్స్ రావణ్ అసలు చూడలేడు. ఓకే, సో పవన్ కళ్యాణ్ అసలు మారాడు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ లైఫ్ స్ట్రగుల్ చూసుకుంటూ ఏదైతే వచ్చిండో కొన్ని డెకేడ్స్ నుండి, ఓకే, ఆ స్ట్రగుల్స్తో కంపేర్ చేసుకుని రావణ్ పడ్డ స్ట్రగుల్స్ అంత స్ట్రగుల్స్ కావు. రావణ్ మారాలంటే పవన్ కళ్యాణ్ కూడా మారాలి. అది అంటే పవన్ కళ్యాణ్ ఏం ఫాదర్ కాదు రావణ్కి. ఒక పని చేద్దాం, రావణ్ వచ్చి అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వను, పవన్ కళ్యాణ్ ఈజ్ మై ఫాదర్, నా ఫాదర్ లాంటోడు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వను. అప్పుడు పవన్ కళ్యాణ్ మారుతాడు, అప్పుడు రావణ్ మారుతాడు. ఏదో కంపారిజన్ చేయకుండా పని చూడరు. సో ఇది ఓవరాల్ వీడియో. హోప్ యూ గైస్ లైక్ ఇట్. ఇంకా ఇలాంటి వీడియోస్, రోస్టింగ్ వీడియోస్, టు ద పాయింట్ వీడియోస్ కావాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.